అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నానండి. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు తోడయుండును గాక. ఆమేన్. ఫిబ్రవరి నెల 6వ తారీఖు ఈ గురువారము మరలా దేవుని వాక్యమును ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి దేవుని నామాన్ని ఎంతగానో కీర్తిస్తూ గణపరుస్తున్నానండి. ఈ శ్రేష్టమైన సమయంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన దేవుడు ఎవరంటే మన అవసరతలను తీర్చు దేవుడు అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదండి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి వాస్తవంగా చాలామంది చాలా రకాలైన ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారండి. వాస్తవంగా ఆలోచన చేస్తే అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకునేవారు కూడా ఈ లోకంలో లేకపోలేదండి. అంటే దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి ఏదో ఒక అవసరతను కలిగి ఉంటాడు. కానీ ఆ అవసరతను వారు తీర్చుకోలేని సందర్భంలో ఉన్నప్పుడు, లేదంటే అవసరత వారికి తీరని సందర్భంలో ఉన్నప్పుడు వారు మానసికంగా కృంగిపోతారు. దేవుని బిడ్డలారా, ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇంకా చెప్పాలంటే ఇంకా నా జీవితం అంతే, నా జీవితం అయిపోయింది, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరో లేరు, మానసికంగా కృంగిపోతూ ఉంటారండి. కానీ మన దేవుడు ఎవరంటే ఐశ్వర్యవంతుడు, మన దేవుడు శ్రీమంతుడు, మన దేవుడు సర్వసంపదలు కలిగిన దేవుడు. కాబట్టి ఎప్పుడైతే దేవుని యందు మన విశ్వాసము కలిగి జీవిస్తామో ఖచ్చితంగా దేవుడు మన ప్రతి అవసరతను తీరుస్తాడు అనే సత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదండి. నాకు ఇక్కడ ఒక మాట కూడా గుర్తొస్తుందండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. ఏంటండి? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును అంటే మనం ఆశీర్వదించబడాలంటే, మనం దీవించబడాలంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. దేవుడు మనల్ని దీవించినప్పుడు ఖచ్చితంగా క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరము తీర్చబడుతుందనే సత్యాన్ని మనం తెలుసుకోవాలండి. కాబట్టి మన అవసరతలు తీర్చేవాడు దేవుడు, మన అక్కరలు తీర్చేవాడు దేవుడు, మనకున్న బాధలు తొలగించేవాడు దేవుడు. ఆయన క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరతను తీరుస్తాడు అనే విశ్వాసంతో మనం జీవించినప్పుడు ఈ లోకంలో మనకి ఏ అవసరత ఉన్నా మన ప్రతి అవసరతలను దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడండి. ఉదాహరణకి అబ్రహాముని మనం జ్ఞాపకం చేసుకుందామండి. అబ్రహాము ఏదో కొద్ది ఆస్తితో, అబ్రహాము దేవుని మాట విని అబ్రహాము దేవుని మాట ప్రకారం నడిచినప్పుడు అబ్రహాము ఆస్తి విస్తరించబడింది, అబ్రహాము దీవించబడ్డాడు, అబ్రహాము అన్ని విషయాల్లో అన్ని రకాలుగా ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము యొక్క ప్రతి అవసరతను దేవుడు తీరుస్తూ వచ్చాడు. విశ్వాసంతో అడుగువేశాడు, నిరీక్షణతో అడుగువేశాడు. అబ్రహాము ప్రతి అవసరతను దేవుడు తీర్చాడు. వాగ్దానాన్ని చేతపట్టుకుని నడిచాడు. వాగ్దానాన్ని చేతపట్టుకుని దేవుని మాట ప్రకారం నడిచినప్పుడు అబ్రహాము తన జీవితంలో అద్భుతాన్ని చూశాడండి. కాబట్టి క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరత యేసుక్రీస్తు ప్రభువారు తీరుస్తాడు. కాబట్టి విశ్వాసముతో మన కష్టములు, మన అప్పులు, మన సమస్యలు, మన అవసరతలు ఏమన్నా ప్రార్థనాపూర్వకంగా ఆయనకు చెప్పుకోగలిగితే ఖచ్చితంగా మన బాధ నుండి ఆయన నివారణ కలిగిస్తాడు. అట్టి రీతిగా క్రీస్తు యేసునందు మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరతను దేవుడు తీర్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.